అందరికీ నమస్కారం। ఈరోజు దేవ్ నగర్ బీసీ కాలనీ శ్యామ్ నగర్ शिवा नारायण शिक्षा विकट इधर साहब कार्तिक साई कुमार कदिरप्पा सुरेश सुरेश ముఖ్యంగా ఈరోజు మన భాస్కర్ అలాగే రమణయ్య వెంకటేశ్వర్లు కంటయ్య దుర్గా సీను విజయ్ రమేష్ రవి పెద్ద దుర్గా కోల భాష ఇంకా వారి యొక్క మిత్రులు బంధువులు స్నేహితులు అందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది। మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను। వెల్కమ్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ।
తోడ్పాటు అందించినటువంటి వంశాలన్న భాష చంద్ర ఇతర మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరూ కూడా ఒక కుటుంబం లాగా, ఒక అన్నతమ్ముల మాదిరిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బీసీ కాలనీ, దేవనగర్, శ్యామ్నగర్ ఈ ప్రాంతాల్లో మీరందరూ కూడా చాలా మంది యంగ్స్టర్స్ కాబట్టి గతం గుర్తుండకపోవచ్చు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో అసలు సరైన రోడ్డు వసతులు కూడా లేవు. మామూలుగా బీసీ కాలనీ, శ్యామ్నగర్, దేవనగర్లో సైకిల్ మీద పోవాలంటే సైకిల్ని భుజాల మీద ఎత్తుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మా నాన్న రాకముందు. బీసీ కాలనీ కావచ్చు, దేవనగర్ కావచ్చు, శ్యామ్నగర్ కావచ్చు, భుజాల మీద సైకిల్ ఎత్తుకొని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సరైన నీటి వసతి కూడా ఆ రోజుల్లో లేవు. అయినా సరే ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైన రోడ్లు ఈ రోజు ఉన్నాయి. అన్ని సిమెంట్ రోడ్లు పడ్డాయి అంటే ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పని. ఇది కేవలం ఏదో మనం చెప్పుకోవడమే కాదు, మన ప్రతిపక్ష నాయకులు కూడా గతంలో మీడియా సమక్షంలోనే చెప్పినారు. ఆ రోజు ఈ రోడ్లు ఎవరు వేసినారు అని చెప్పి వాళ్ళు అడిగితే అక్కడ ప్రజలే చెప్పారు, శిల్పామోహన్ రెడ్డి గారు వేసినారు. మరి ఈ రోజు మనం వచ్చిన తర్వాత కూడా శ్యామ్ లో నీటి సమస్య మొదటి సంవత్సరం అయితే అర్ధరాత్రి అపరాత్రి కూడా ఫోన్లు వచ్చేవి, బాగా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఈ రోజు ఆ ఒక నీటి సమస్యను తీర్చడమే కాకుండా మనకి ఒక టీచర్స్ కాలనీలో ఒక పార్క్ తయారు చేశాం. దాని తర్వాత రోడ్లు, ట్రైన్లు అన్ని కూడా మన ఏరియాలని కూడా ప్రత్యేక దృష్టి పెట్టుకొని చేపట్టడం చూశారు. అండ్ ఈ రోజు యంగ్స్టర్స్ చాలా మంది రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ ని ఎక్కువ ఫస్ట్ నుంచి, ఎందుకో ఈ రోజు కాదు 2004 నుంచి చూస్తున్నాం. దేవనగర్, శ్యామ్నగర్, బీసీ కాలనీ అంటే ఎక్కువ మంది యంగ్స్టర్స్ వస్తారు. దానికి ఒక ప్రత్యేకత, ఆ ఒక 3 వార్డులు కూడా ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంది. ఏ రోజు కూడా మనకి అక్కడ నుంచి అది కంచుకోట లాగా ఉండేది. మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే మళ్ళీ ఈ రోజు ఆ కంచుకోట స్ట్రాంగ్ అవ్వడం చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రాంతంలో మనం బలపడినాము. మన ఎవరు కూడా అవతల ప్రతిపక్షం అనేది బాగా వీక్ చేయగలిగినామంటే మనల్ని కొట్టేవాడే లేడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, ఇక్కడికి వచ్చిన నా సోదరులు అందరికీ కూడా, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఇది మీ కుటుంబం. ఈరోజు ఏ రకంగా అయితే మీరు ఇక్కడికి వచ్చినారో ప్రతిరోజు కూడా మా తలుపులు ఇలానే తెరిచుంటాయి. ఏ సమస్య వచ్చినా సరే మేము మీకోసం మాట్లాడుతుంటాం, మీకోసం ఫస్ట్ పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఆ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మర్చిపోద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి ఏదో ఈ రోజు వచ్చాము వెళ్ళిపోయాం అనేది కాకుండా మీరు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉండండి. ఏదైనా సరే మీ పేట సమస్య కావచ్చు, మీ వార్డు సమస్య కావచ్చు, మీ యొక్క పర్సనల్ సమస్యలు కావచ్చు, ఈ యొక్క సమస్యలు తీర్చడానికే మేము ఉన్నామనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దు. మీ అన్న ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దు. 28th నాడు ఈ యొక్క మీరు జాయిన్ అవ్వడం వల్ల కానీ 4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా నంద్యాలకు వస్తున్నారు. జగనన్న మన నంద్యాలకి 28th నాడు ఆ మీటింగ్ కూడా అత్యంత భారీగా సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మన వార్డులోంచి కూడా విపరీతంగా, ఎందుకంటే మనకి దగ్గరలోనే ఉంటే ఎస్పీజీ గ్రౌండ్స్ అని ఉంటది, లేకపోతే డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్. అంటే మనకి కేవలం కిలోమీటర్న్నర అంతే. మనకి చాలా దగ్గరలో మీటింగ్ జరగబోతుంది. జగనన్నని ఈ మధ్య సిద్ధం సభలు చూసినారు కదా, ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. అట్లాంటి ర్యాంప్ ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. సో మనకి అతి దగ్గరలో వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ కోసం అన్నా సరే మనం అందరూ వెళ్ళాలి. ఎందుకంటే ఆ ర్యాంప్ వాక్, ఆ మ్యూజిక్, ఆ సౌండ్ అదంతా కూడా చూడాల్సిన సభలు. సో మీరందరూ మీ నుంచి నేను ఒకటే కోరుకుంటాను, నేను ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరి నుంచి కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నా కోసం
మనకి ఇంకా ఎలక్షన్లకి ఒక 50 రోజులు ఉన్నాయి. 50 రోజులు మీరు నా కోసం కష్టపడండి. 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతాను.